దేవుడు కూడా కొందరిని అసహించుకుంటాడంట. ఆడే వారిని అసహించుకుంటాడంట. అందరు అబద్ధాలు ఆడుతున్నారా? దేవుడు మనం ఏం చేస్తున్నాడు? అసహించుకుంటున్నాడంట. అబద్ధాలు 12వ అధ్యాయం 22వ వచనం చదవండి. యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు. కయీను హేబెల్ గురించి తెలుసు కదా మీకు. కయీన్ ఏం చేశాడు? వాళ్ళ తమ్ముడిని చంపేశాడు. ఎందుకు? కోపం ఎక్కువైపోయింది కదా. కోపాన్ని మనసులోనే పెట్టేసుకొని అనాలోచనగా ఏం చేశాడు? హేబెల్ని చంపేశాడు. అప్పుడు దేవుడు వచ్చి అడిగాడు, ఎక్కడున్నాడు అని. అంటే నీ తమ్ముడైన హేబెల్ ఎక్కడున్నాడంటే ఏం చెప్పాడు? కయీను అబద్ధం చెప్పాడు. నాకేం తెలుసు, నేనేమన్నా వాడికి కావాలిగా ఉన్నానా అని చెప్పాడు. తెలుసా తెలియదా? కయీన్కి తెలుసు, కానీ ఏం చేశాడు? అబద్ధం చెప్పాడు. అబద్ధం చెప్పగానే దేవుడు ఏం చేసినాడు? చెప్పించేసినాడు. అసలు కయీన్ ఎవరైనా ఎక్కడ అసలు దేశాంతరం వెళ్ళిపోయినాడు. ఆ దేశాన్ని వదిలేసి, తల్లిదండ్రులను వదిలేసి, అన్నదమ్ములను వదిలేసి వెళ్ళిపోయినాడు కదా.